కలిగి నా బ్రతుకు దేవుని కోసమే, నాకు ఈ లోకము వద్దు, ఈ లోక విజయాలతో నేను తృప్తి పడిపోను. చూడండి దేవుని బిడ్డ, నేనేం చెప్తాను, క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలంటే, చివరి వరకు పరలోకం వరకు చేరాలంటే, కడదాకా ఆయనతో పాటు నువ్వు నివసించాలంటే, నీ జీవితంలో నీకు ఏం చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏం వస్తున్నా అదంతా నువ్వు బూడిద అనుకో. నీకు ఏదన్నా విలువ ఉందంటే అది దేవుడు అనుకో. అంతేగాని చాలామంది చూడండి, దేవుడు నన్ను దీవిస్తున్నాడు, దేవుడు నాకు ఈ విధంగా మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు దేవుడు నాకు ఈ విధంగా మంచి స్థితి ఇచ్చాడు. అక్కడే సంబరం. నీకు ఇచ్చిన ఉద్యోగము దేవుణ్ణి నీకు దూరం చేయడానికి కాదు, దేవుడు నీకు ఇచ్చిన స్థితి నువ్వు దేవుని మర్చిపోవడానికి కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు ఏది ఉన్నా, ఏది కలుగుతున్నా అది సున్నా. దేవునిలో నీకున్నదే నీ జీవితానికి విలువ. కాబట్టి దీన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితం కడ వరకు కూడా ఆత్మీయంగా కొనసాగగలుగుతారు.